ఇది మూడవ భాగం పరిపూర్ణం అన్నమాట. అంటే ఏంటి? రక్షకుడు తండ్రి, పాపాలు క్షమించేవాడు తండ్రి, దేవుడు ఒకడే తండ్రి. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, ఆయన తప్ప వేరొక పాపాలు క్షమించేవాడు లేడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇది సారాంశం. ఎవరైతే యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు దేవుడు అంటున్నారో, లేకపోతే యశ్వామెస్స దేవుడు అంటున్నారో, యశ్వామెస్స రక్షకుడని కానీ దేవుడు ఉన్నవారు శాపగ్రస్తులని లేఖనం చెప్తుంది. అంధకారంలో ఉన్నారని లేఖనం చెప్తుంది. అవిధేయతలో ఉన్నారని లేఖనం చెప్తుంది. అజ్ఞానంలో ఉన్నారని లేఖనం చెప్తుంది. మరొకసారి చెప్తున్నా, అర్థమైందా? అవన్నీ తర్వాత లేఖలు చూపిస్తాను, మెల్లమెల్లగా చూపిస్తాను. పర్వతానికి స్తోత్రం. మేలు కోరి స్నేహితుడు గాయపడి చేస్తాడు. అదే అందులో యథార్థవంతులు బొల్లులాగా ఉంటారు. అయితే వారు అనొచ్చు, ఐజాక్ ఈ కుసుబా గురించి ఐజాక్ కుసుబా నాకు తమ్ముడు, స్నేహితుడు, అతను యథార్థపరుడు, సత్యాన్ని వేసి అందుచేత రోషం పుట్టి అప్పుడు ఒంటరిగా పోవాలి. నా పర్వతాన్ని సన్నిధిలో చెప్తాను, ఐజాక్ ఈ కుసుమ నేను ఒకే మార్గంలో ఉండాలనే ఆశ, ప్రేమతో చెప్పిన తప్ప ఐజాక్ ఈ కుసుమాల మీద ఎటువంటి కోపద్వేషాలు లేవని యెహోవా నామములో చెప్తున్నాను. నాకు ప్రేమ ఆప్యాయత, ఎందుకంటే మనగాడు, త్యాగపరుడు. అర్థమైందా? ఓకే, అరే కదా ప్రవీణ్ ప్రకటన ఉన్నాడు, యేసు సర్వజ్ఞుడు, యేసు దేవుడు అని. అది ఆయనంటే చూడు, ఖురాన్ గురించి ఎన్నో విషయాలు ఎంతో కృషి పెట్టాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ప్రవీణ్ ప్రకటన దగ్గర. నేను ఆయన కృతజ్ఞత చూపించాలి. కానీ మూర్ఖత్వంగా, అవివేకంగా, అజ్ఞానంగా, అక్రమంగా యేసు దేవుడు అంటున్నాడు. అది నాకు బాధగా ఉంది. కాబట్టి ఆయన పంపించండి, స్వచ్ఛత పంపించండి. ఒకవేళ ఎవడైనా వచ్చి బహిరంగ మీటింగ్ రండి, 5 రోజుల మీటింగ్ మాట్లాడదాం, తప్పలేదు. ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు నేను చూపిస్తా. అయితే విజయానికైనా కయ్యానికైనా వాదానికి ఏముండాలి? సమానత్వం ఉండాలి. అది ఓకే. బాగా వినండి, చాలా జాగ్రత్తగా. అది పాపాలు క్షమించేవాడు యేసు, లేకపోతే పరమ తండ్రి. అది మనం ఇప్పుడు పాప క్షమాపణ, మనం యేసు దగ్గరికి వెళ్ళాలి. పాప క్షమాపణ కలుపు యేసు దగ్గరికి వెళ్ళాలా, పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలా, అది ఇప్పుడు సబ్జెక్టు. ఓకే, పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, నిర్గమకాండము 34:9. నిర్గమకాండము 34:9. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించము. దయచేసి నా ప్రభువా, మా మధ్యన ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. ఎవరిని క్షమించమంటాడు? పరలోకమందున్న తండ్రిని. కొరకు ఏ సవ్వకలేదు, లెగకలేదు, ఎంత ఉడికది, తండ్రిని క్షమించమని అడుగుతున్నాడు. అర్థం చేసుకున్నారా? ఓకే, 2 సమయాలు 12-13 చదవండి. 2 సమయాలు 12:13. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఎవరు పరిహరించారు? ఎవరు? పరలోకమందున్న తండ్రి దావీదు పాపాన్ని పరిహరించాడు. ఎవరది? తండ్రినా? పరలోకమందున్న తండ్రి. యెషువా గాడుగా కాదు. ఓకే, ఇప్పుడు యెషయా గ్రంథము 59:1-2 చదవండి. యెషయా 59:1-2. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. రక్షించుడు ఎవరు? తండ్రినా? పరలోకమందున్న తండ్రి. ఇప్పుడు 43:20 చదవండి. అందులో యెషయా 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఎవరు? తండ్రినా? ఆ తండ్రి తుడిచేస్తాను అంటుంటే యేసు సవ్వాలా లెగాల ఏమిటో ఈ కథ. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆ తండ్రి జ్ఞాపకం చేసుకుంటే యెషువా దగ్గరికి వెళ్ళవలసిన కర్మ మనకేం పట్టిందయ్యా? ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం, ఎంత అంధకారం, ఇదంతా శాపలు ఎవరు అంటావా? ఒకసారి చూడండి. బైబిల్ వాక్యం చెప్తుంది, నేను తప్ప ఎవరు దేవుడు లేడు, నేను తప్ప ఎవరు రక్షణ లేడు, నా నామను తప్ప ఎవరు నామలో పాప క్షమాపణ లేదంటే ఇదంతా ఎంత మూర్ఖత్వం. నేను ఆ మూర్ఖుడినే, నేను అజ్ఞాన్నే, అవిధేయుడినే. ఒకప్పుడు శాపలో ఉన్నాను, నన్ను విడిపించాడు.
కాబట్టి నా తోటి నన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మేమందరూ కూడా ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి, ఏకాత్మ కలిగి పరలోకమైన తండ్రిని మా సృష్టికర్తను సూచించాలి, ఆయన నామంలో ప్రార్థన చేయాలని నాకు తప్ప ఎవరి మీద నాకు అపద్వేషాలు లేవని మరొకసారి చెప్తున్నా. ఓకే, పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. 44 చదవమ్మా. యెషయా 44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. తుడిచివేసి ఉన్నాడా? తుడిచివేస్తాడా? తుడిచివేసి ఉన్నాను. మరి ఇజ్రాయెల్ కోసం ఏసు అవడం తీరా బాబు. ఆయన తుడిచేసాడు ఆయన చెప్తుంటే, పాపాలు క్షమించాడు ఆయన చెప్తుంటే, ఆయన కొరకు ఏసు రావాలా సవ్వాలా? ఏమిటి కథలు కదా, ఎంత మూర్ఖంలో ఉన్న కథ. ఒకసారి ఆలోచించండి ఆయన, మీరే ఆలోచించండి. ఎవడో చెప్పాడు, అరే పోనీ యెషువా బాధ ఒకే మార్గము, క్రైస్తవులు ఎన్ని 100,000 మార్గాలు ఉన్నాయి కదా. మీరు నేను తండ్రి నీవు నేను ఏకమే ఉండలాగా వారును మన యందు ఏకమే ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ క్రైస్తవ 50 సమాజం అంతా ఏకంగా ఉన్నారా? 70 వాళ్ళంతా ఏకంగా ఉన్నారా? ఒకసారి చెప్పండి. ఎందుకు ఆలోచించండి రా. ఏ సంఘం రాత్రి పగలాడుకున్న సంఘం కోసం సంఘం సమాధి చేసి పోతారా? సమాజం రేపటి గురించి ప్రార్థన చేయరా. మీ మీరు గురించి చెప్తున్నాను. పో యథార్థవంతుడు పో, అడుగా తండ్రి చెప్పు, చూపించు, వినిపించు, నడిపించు అని అడగరా. నేను అడిగాను, నాకు చెప్పాడురా. నేను అడిగాను, పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమిస్తున్నావా? పూర్ణాత్మతో నువ్వు ప్రేమిస్తున్నావా? స్వమహిమ లేకుండా, స్వార్థం లేకుండా, స్వలాభం లేకుండా, స్వస్థత్వం లేకుండా, ఏ లాభం లేకుండా, నాకు ఏం అక్కలేదు, నీవే కేవలం అడగా. యెషయా ఏమని చెప్పాడు? తన తల్లిని తండ్రిని అన్న తమ్ములను భార్యను బిడ్డలు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు పాత్రుడు కాడురా. పోరా పో, నువ్వు యథార్థవంతుడైతే ఏంటి శాశ్వతం. కంటికి కనపడేదంతే నిజమా ఉట్టిదే. నీ మనోనేత తెరబడలేదు. తండ్రి నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, నాకు జ్ఞానం తెచ్చి అడుగు. నేను అడిగా నువ్వు కూడా అడుగు. అయితే యథార్థం. తండ్రి ఆ పరమ తండ్రి కంటే నన్ను నేను ఎక్కువ ప్రేమించుకున్నా, నా సమాజాన్ని ఎక్కువ ప్రేమించినా, అలా డబ్బులు ప్రేమించినా ఉడిదే నాకన్నా అంత నాకు తెలియకుండానే తండ్రి నా కరువు తెరిచాడు, మనోని తెరిచాడు. ఆ బిడ్డ చనిపోతుంది అన్నప్పుడు భయం వేసింది నాకు. తండ్రి ఏంటి నాయన, వాళ్ళు ఎంతో ఆప్యాయులు భక్తి. నా దృష్టిలో నన్ను ఆ పిల్లల్ని చూస్తే ఆ మనోడిని చూసి నా మనోడిలాగా అయిపోయాడు. అడిగాను, నాలో లోపాలు ఉన్నాయి, నాలో దోషాలు ఉన్నాయి, అన్నీ ఒప్పుకున్నాను. తండ్రి నన్ను క్షమించు. ఇదిగో తండ్రి, నేను నీ చిత్తానుసారముగా, నీ హృదయానుసారముగా, నీ వాక్యానుసారముగా నేను నడవాలంది. ఒకవేళ ఇటువంటి తిరిగితే నన్ను శిక్షించు, గద్దించు, గాయపరచు, అవసరమైతే మధ్యాహ్నం పట్టించు, నన్ను వదిలి తండ్రి ప్రయాణం చేసుకున్నా. తండ్రి నా మనోన్నత తెరిచాడు. అవును తెరిచాడు, మరొకసారి చెప్తున్నా, నా మనసు తెరిచాడు. అంతరంగంలో మాట్లాడాడు, తెలియజేశాడు. కాబట్టి నేను ఇది సాక్షాత్ సత్య సువార్త సాక్షాత్గా ప్రకటిస్తున్నాను. నేను చేసే సువార్త ఏమనగా ఆ తండ్రి ఒకడే రక్షకుడు, ఆయన నామనే క్షమాపణ, ఆయన ఒకడే దేవుడు, ఆయన తప్ప వేరే అని నేను చెప్తున్నాను. మరొకసారి చూసుకుంటే పరమతండ్రి స్తోత్రం. చూడమ్మా 43:20 చదివావా? చదివేశాను. 30 ఇప్పుడు యెషయా 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అలా అన్న పాపాలు చేసితే మరి ఏ సవడం ఎత్తుకు అంతే కదా అమ్మ. 44:24 చదివావా? చదివేశాను. ఓకే, ఇప్పుడు యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయం 6-7 చదవమ్మా. యెషయా 6:6-7 ఎందుకంటే బాబు ఏంటి అందరూ ఈ క్రైస్తవ మతం అంతా కూడా ఏ సంఘాలు ఏ సేవ చేస్తారండి? మాకు సేవ నిన్ను ఎవరితో చెప్పండు, ఎవడెళ్ళమండు? నేను ఆ అధ్యాయంలో ఉన్నాను, అందుకని ఉన్నాను, చేపలో ఉన్నాను. తండ్రి నన్ను విడిపించండి. నా కంటికి అంతరా యశ్వమెస్స రక్తుడు అనేవారు, యశ్వమెస్స దేవుడు అనేవారు, అందులో చేపలో నా కంటికి కనపడుతున్నారు. యథార్థ 100% చేపలు ఉన్నారండి. నా అంతరంగం చెప్తుంది, నా ఆత్మ చెప్తుంది, లేఖనం చెప్తుంది. ఒకవేళ సరి చేసి చర్చ చేయండిరా, తప్పే ఉందిరా, లేఖనాన్ని పెట్టి చర్చ చేయండిరా. చదువమ్మా. యెషయా 6:6-7 అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను అనెను. మరి ఏంటి ఇదంతా చూసారు? అరే
పాప క్షమించి ఎన్నో మార్గాలు అవన్నీ తర్వాత క్లియర్గా ఒకటి చెప్తా. సార్ చూడు, కీర్తన గ్రంథము 103 కీర్తన 3వ వచనము 12వ వచనము 12వ వచనం 3వ వచనము 12వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎవరది? పరలోకమందున తండ్రి. అంతేనా? యేషా కాదు. యోషువా కాదు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎవరు? తండ్రి. 12వ వచనం 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పరిచాడా? పరిచి ఉన్నాడు. మరి ఒప్పుకుంటూ పోద్దు కదా. ఈ కోసం ఆయన ఇజ్రాయేల్ కోసం వచ్చాడు. అర్థం చేసుకుంటారా ప్లీజ్, నన్ను అర్థం చేసుకుంటారా. నాకు చాలా బాధ అయిపోతుందిరా, చాలా బాధ అయిపోతుందా. ఏంటి బాధ? ఎవరి గురించి అంటే ఎవరి గురించి బాధ తెలిసే? ఏమిటి ఇదంతా? నేను ఒకప్పుడు అంధకారంలో ఉన్నానే, నేను శాపలో ఉన్నానే, ఏమిటి ఇదంతా? వీళ్ళందరూ ఇలా పోతున్నారే అని బాధగా ఉందిరా. చెప్తే వినరు. కానీ ప్రకటించేవాడు నేను, రక్షించేవాడు నేను, గ్రహింపజేసేవాడు నేను. తండ్రి జ్ఞానం కాబట్టి ఒంటరిగానే వచ్చావు, నేను ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగానే నీవు నేను సమాధానంతో ఒంటరిగానే చేయిస్తాం. ఒంటరిగానే జడ్జిమెంట్ తోటి పోయి ఒంటరిగా ఎవరిలో నమ్ముతావు? ఎవరిని నమ్మంటావు? ఎవరిని? నీ హృదయాన్ని నమ్మవద్దు. ముఖ్య చేయవద్దు, నమ్మొద్దు అని చెప్తాడు. అంత మోసం దగా. ఇది ఒక వ్యాపారం. యథార్థం చెప్తాను, వ్యాపారం. కాబట్టి ఒంటరిగా పోయి ప్రార్థన నేను చేసుకున్నాను, నాకు తెలియజేశాడు. ఆయన ఈ బాధ ఎప్పుడు వచ్చింది? ఆ కుర్రాడు చనిపోతాడేమో అని భయం వేసింది నాకు. వాడు నమ్మాడు, నమ్మాడు. అన్ని రంగాల్లో తండ్రి అంతే. నాలో దోషాలు ఉన్నాయి, ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో తండ్రి అని ప్లాన్ చేసుకున్నాను, సరి చేసుకున్నాను. అప్పుడు నేను చేయి వేశాను. ఈ బిడ్డ బతికడదే బస్. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. అనిపించింది ఆనాడు ఏలియా చనిపోయిన బిడ్డ మీద అలా చాచుకున్నాడు. ముక్కు మీద ముక్కు, మూతి మీద మూతు, పెదవుల మీద పెదవులు, గుండె కట్టుకున్నాడు. ఎందుకు అనగానంటే ఏలియా అగ్ని ఉంది, ఏలియా అగ్ని మండుతున్నది, ఏలియా వెలుగుతూ ఉన్నాడు, ఏలియా చెబుతున్నాడు. ఆ జీవానిలోకి వెళ్ళి వెలుగు వచ్చి బతికాడు అన్నమాట. అర్థమైందా? ఏలియా కూడా చేశాడు కదా. ఏలియా చనిపోయిన తర్వాత ఎముకల్లో జీవం ఉంది. నాకెదిగి యాదవ బతుకు, ఈ పనికి మరి బతికదు. నేను పరిపూర్ణుడిగా పాచిపెట్టబడాలంతే. నీతివంతుడిగా నిద్రించాలా, పరిపూర్ణుడిగా పాచిపెట్టబడాలి. నిత్యం పరిపూర్ణంగా లేగాల, తండ్రితో ఉండాలా. డోంట్ కేర్ పరాయి అంతే ఉంటుంది. నాకు ఉంటుంది వ్యర్థమైన దాని ఎంత మనసు నాకు ఎందుకు? డబ్బు ఏం చేసుకోవటం, ధనం ఏం చేసుకోవటం, ఏమి చేసుకోవచ్చు? ఇది అంతాను. నాకు 83 సంవత్సరాలు సమాధి దగ్గరలో ఉన్నాను. అంతే తండ్రి నాకు తెలియజేస్తా, చూపిస్తా, వినిపిస్తా, నడిపించు ప్రమాణం చేశాను. నాకు తెలియజేశాడు. పరమతానికి సోదరం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19-20 వచనాలు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను. అర్థం చేసుకుంటా. నాయకుడు అంటే ఎలాంటి వాడే ఉంటారా? ఆయన క్షమించడానికి మంచి నేనెవరా? తప్పురా నేను ఇద్దరా? చూడండి, పాపాలు క్షమించాడు, రోగాలు స్వస్థపరిచాడు తండ్రియే. ఓకే, ఇప్పుడు చదవమ్మా. ఇర్మియా, ఇది యెహెజ్కేలు అయిపోయింది కదా. ఇర్మియా ఏం చెప్తాను చదవమ్మా. ఇర్మియా 50వ అధ్యాయం 20వ వాక్యం. ఇర్మియా 50వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడకుండును, యోధా పాపములు వెతికినను అవి దొరకవు. ఎవరు చేశారు? ఇది తండ్రి చేశాడు. శేషింపజేసిన వారిని నేను క్షమించేదను. ఇదే యెహోవా వాక్కు. ఎవరు క్షమిస్తున్నాడు? ఆ పరలోకముందు అంతే. 33వ అధ్యాయం ఏం చదవండి. అందులోనే 33వ అధ్యాయము 8వ వచనం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. ఎవరు పవిత్రపరుతాడు? తండ్రి యేషువా. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించదను. తమ్ముడు ఐజాక్ ఈ కుసుమా, అన్నయ్యగా చెప్తున్నాను, నీ మేలుకోరి స్నేహితుడను, నీ మేలుకోరి అన్నయ్యనే. తమ్ముడు మరొకసారి చెప్తున్నాను, నీ వంతకారంలో ఉన్నావు, అజ్ఞానంలో ఉన్నావు, అవిధేయతలు ఉన్నావు, అనకూడదు శాపంలో ఉన్నావు. ఎందుకంటే యెహోవా దేవుడు అంటున్నావు కనుక. ఒకప్పుడు నేను ఆ బోధ నేను చేసింది విరిది కదా, ఆ బోధ నేను చేశాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు, ప్రభువు యేసుక్రీస్తు నామమున బోధ
యేసుక్రీస్తున్నప్పుడు భక్తి అన్నారు, ఆయన దేవుడు అన్నాను. నన్ను అంధకారం రోజు బయటకు వచ్చాను, శాప రోజు బయటకు వచ్చాను. నీవు బయటికి రావాలని ఆశ యథార్థం. ఆ పర్వతండే నాకు తెరుపుని. నీవు నేను ఒకే మార్గంలో ఉండాలా, ఒకే మార్గంలో నడాలా, ఒకే తండ్రి అయి ఉండాలా, ఒకే సత్యంలో ఉండాలి, ఒకే జీవం పొందాలి, నిత్యము జీవించాలా. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. మరొకసారి చెప్తాను, పో ఒంటరిగా పో. తండ్రి 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 నాకు జ్ఞానం కొద్దిగా అడుగు. నేను అడిగాను, నువ్వు కూడా అడుగు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. చదువు ఇంకటి చదువు. యెహెజ్కేలు 36వ అధ్యాయము 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదును. ఎవరు తీస్తున్నాడు? జరగలేదు, ఇంకా జరగలేదు, జరుగుతుంది అది. ఇది ఇంకా జరగలేదు. ఇప్పుడు 37-23 చదువమ్మా. యెహెజ్కేలు 33వ అధ్యాయము 23వ వచనం. 37:23. వారిని ఏకజనముగా చేసి వారికి అందరికి ఒక రాజునే నియమించదును. తమ విగ్రహముల వలన గాని, తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని, ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమను అపవిత్రపరచుకొనరు. అర్థమైందా? జరిగిందా? తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదును. అర్థమైంది. ఎవరు చేస్తారు బాబు? పరలోకమందున ఇప్పుడు 18:27-23 చదువు. యెహెజ్కేలు 18వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన యెడల అతడు మరణమునందుడు, ఆవశ్యముగా అతడు బ్రతుకును. యెహెజ్కేలు 11వ అధ్యాయము 19-20 చదువమ్మా. యెహెజ్కేలు 11వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. క్రైస్తవులు, అంధులు, మూర్ఖులు, మూడులు ఏమంటుంటే వాళ్ళు కొట్టివేయబడ్డారు. క్రీస్తురాజు తప్పించబడుతుందని ఏడుతున్నారే. ఆయన ఏమంటాడు? వాళ్ళు మారుస్తాను, ఏక మనసు ఇస్తాను, ఏకహృదయం ఇస్తాను అని చెప్పాడు. ఆయన వాగ్దానం అబద్ధమా? అర్థమైందా? క్రైస్తవ అంధకారం లేదా? ఇప్పుడు చదవండి. రక్షకుడు ఎవరో ఒకసారి చదవమ్మా. మత్తయి సువార్త 6:14 వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మరి అపరాధాలు క్షమించుడు ఎవరు? ఎవరమ్మా? పరలోకమందున తండ్రి. 15వ వచనం కూడా, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మరి ఆయన క్షమిస్తాడంటే మరి ఈయన పట్టుకున్నాడు. నేనే గుమ్మాన్ని గుమ్మాన్ని పట్టుకుని ఎడుతున్నారు క్రైస్తవులు కదా. చెప్పు ఒకసారి. నేనే గుమ్మము, నేనే ద్వారంలో ఆగిపోయింది. ఇప్పుడు చేయమ్మా ఒకసారి. యోహాను 17:4 చదువమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మొత్తం పని మరి చనిపోక ముందు చెప్పాడు, చనిపోయిన తర్వాత చెప్పాడు? చనిపోక ముందే చెప్పాడు. మరి ఇక్కడ సావడం ఎందుకు? నాకు ఇచ్చిన పని నేను పూర్తి అయిపోయింది కదా. మరి సావు ఎందుకు? ఒకసారి ఆలోచించే. పోరా, పో లోపల పో, తండ్రి అని ఏడరా, మర్రపెట్టు. నేను మర్రపెట్టా. ఈ క్రైస్తవ్యం యావే సమాజం అంధకారంలో లేదంటవా? ఒకసారి చెప్పు. యశ్వామెష పండగలు చేస్తున్నావు, ఇది సరిపోదు. రక్షణ అనేది ఎందులోనే ఉంది. అవన్నీ తర్వాత కూడా చెప్తాను మీకు. ఒకసారి చదవమ్మా. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం 19వ వచనం. అందుకు యెషువా, నేను చేయ బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఈ బోధ ఈ సొంతంగా ఏ బోధ లేదు, తండ్రి బోధే. ఈయన ఏంటిది? ఈయన డొక్కులాంటి వాడు, ఒక ప్రవక్త. అయింది బోధ. ఆయన నేను కాదు, ఆయన రక్షకుడు అని చెప్పాడా? చెప్పలేదు. నా నామం కాదు, ఆయన నామని చెప్పాడా? చెప్పలే. మరి బుద్ధి ఉందా? నాకు లేదు బుద్ధి. ఇప్పుడు వచ్చింది బుద్ధి, వచ్చింది. ఏం చేయడు? నాకు ఎప్పుడు వచ్చింది? ముసలి అయిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఉంది. సమయం లేదు, ఓపిక లేదు, ఏం చేయమంటారా? మోషే మీకు 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడనో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. ధర్మశాస్త్రంలో తండ్రి పేరు ఉందా? యేసు పేరు ఉందా? ధర్మశాస్త్రాన్ని పాటించాలి. మరి పాటిస్తున్నా? ఒకసారి ఆలోచించు. ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం 7వ రోజు ఉందా? ఆదివారం ఉందా?
ధర్మశాస్త్రం ఒకసారి ఆలోచించు, బాధ వస్తుందట. బాధ ఏంటి మామూలు పోన్లే. ఇప్పుడు చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 8:17 ఆ, మరియు ఆ, ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. అది ఇద్దరు మనుషులు. ఇప్పుడు ఏదైనా యోశ్వ చెప్పిన బోధ ఇంకెక్కడైనా ఏ ప్రవక్తన దేవుడు ఇంకో దేవుడు ఉన్నాడు, రెండో దేవుడు ఉన్నాడు, మూడో దేవుడు ఉన్నాడు చెప్పిందా? ధర్మశాస్త్రం యోశ్వ చెప్తాడు కదా. పోన్లే. పరమతారి స్తోత్రం. తర్వాత చూడమ్మా. మీకా 7:4. యోహాను సువార్త 5:30. 5:30 చదువు. యోహాను సువార్త 5:30 నా అంతటి నేను ఏమీ చేయలేను, ఈయన చేయగలడు. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. ఆయన ఎన్నాడు తను చెప్తుంటే నేను చెప్తున్నా అంతే. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము మరి ఆయన చేయకూడను. చెప్పేది ఆయన నామంలో చేయాలా? ఆయనే చేయాలి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నాయన? ఇప్పుడు ఇప్పుడు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 17:11. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చింది. అంటే ఈ లేఖనాల్లో ఎక్కడైనా నేను తప్ప వేరే ఒక రక్షకుడు ఉన్నాడు, నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడు, నా నామములతో ఎక్కడైనా ఉందా చూడు, ఒకసారి చూసుకోండిరా, చూసుకోండి. ద్వితోపదేశకాండము 4:2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. కలపకూడదు, తీయవద్దు, తీయడో కలిపిడు తీడు. బాబు కొత్త నిబంధన పేరు మీద ఎన్ని కలిపినారో ఎన్ని తీశారో అన్ని మెల్లగా మెల్లగా చెప్తాను వినండి, పరిశీలించండి రా. అరే సామాన్యురా, సామాన్యమా? జడ్జిమెంట్ ఇది జడ్జిమెంట్. నేను కాదురా, వాక్యం జడ్జి, వాక్యమే తీర్పరి, వాక్యం నేనా? జడ్జిమెంట్ ఇది, రాజ్య సువార్త. ఓకే చదవమ్మా. ద్వితీయోపదేశకాండము 19:15 ఒకడు చేయి సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. అంతే. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఇప్పుడు యశ్వ చెప్పడితే ఇక్కడ ఉండాలి అలా. చదవమ్మా బాబు, ఇది చాలా ముఖ్యమైన మాట సుమా, సామాన్య కాదు. నేను ఇప్పుడు నమ్మకపోవచ్చు, చనిపోయిన తర్వాత డాక్టర్ నాయుడు గారు ఉండేవాడు, ఆయన చెప్పాడు రా, నిజమే పరోయ్ అని గ్రహిస్తారు, తప్పదు. ఇప్పుడు సత్యమే, సత్యం నిద్రపోతుంది తప్ప చనిపోదు. ద్వితీయోపదేశకాండము 12:32 నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. మరి కలపడం ఎలా చెప్తా అది చూపిస్తారు, ఎలా కలిపారో ఎలా తీశారో, కొత్త మంది పేరు మీద ఎంత ముప్పారో తిప్పారో ఇవన్నీ క్లియర్ చేస్తారు. ఓకే. ఇంకా సామెతలు 30:6 ఆయన మాటలతో ఏమీ చేర్చుకుము, ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. చేర్చకూడదు. కీర్తనలు 56:5 దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయదు. తండ్రి చేసిన మాటలన్నీ కూడా క్రైస్తవులు ముస్లింస్ అపార్థం చేసుకుంటున్నారు. నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. ఇంకా 56, 125. కీర్తనలు 125:5 తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. వంకరతో చూడలేదు తండ్రి ఇలా చూడలేదు. తండ్రి పెడితే తండ్రి అసలు డైరెక్ట్ తావా మధ్యలో ఓ మురుగు నెత్తులు పుట్టినోడిని ఓ ప్రవక్తని పట్టుకొని ఈయన ఆ రక్షకుడు ఈయనని ఈయనే దేవుడని ఎంత ఇది వంకరత్రావు కాదంటవా? మీరు చెప్పు, వంకరత్రావు కాదంటవా? ఇది వంకరత్రావరా? 100% వంకరత్రావా? 100% వంకరత్రావు. మరొకసారి చెప్తున్నా, దునియామే సవాల్. 100% యేసు దేవుడన్నా, యేసు రక్షకుడన్నా, యేసు పాపాలకు చనిపోయిన ఇది వంకరత్రావా అంతే బస్. ఇంకా లోకసువార్త మీకా 7:4 అయితే మీరు అనొచ్చు, ఏమండి పెద్దయినా మీరు ఎలా మాట్లాడిన ఒరే పెచ్చోడా, నాకు ప్రేమతో గద్దిస్తున్నాను రా, ప్రేమతో హెచ్చరిస్తున్నాను రా, అంతే మేమే నాకే కీడు చేశారా?
నాకేం కీడు చేయలేదు కదా. 7:4 చదువమ్మా. మీకా 7వ అధ్యాయం 4వ వచనం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, మొండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. అది మాట్లాడకుండా ముండ్లా లేవా? ఉన్నాయి. ఇదేంటి ఇది? అరే భక్తి లేదు ఎప్పుడో చెప్పాడు. నిజమైన స్నేహితులు చూడ సామెతలు సామెతలు 27:6. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. మేలు కోరి స్నేహితుడు ఏం చెప్తాడు? గాయములు చేయను. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టాడు. ఇప్పుడు చూడు వైజాగ్ ఈ కుష్మానుడు నేను గాయం చేశాను యథార్థంగా, కానీ ఎందుకు? మేలు కోరాను కాబట్టి. ఐజాక్ ఈ కుష్మ యశ్వామెష ఆ దేవుడు రక్షకుడని, ఆయన దేవుడు అని అన్నంతకాలం చీకటిలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, చేపలో ఉన్నాడు. చెప్పడు సామాన్యమా? అప్పుడు వస్తుంది మంట, గాయం వచ్చింది. మేలు కోరి ఏం చేశాడు? గాయాలు చేశాడు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ్యము ఎంత మోసమో, ఎంత దగాకోరో, ఎంత అన్యాయమో, ఎంత నీచాతినీచంగా చేశారు. అది కొత్త నిబంధన. ప్రూఫ్ చూపిస్తా వినండి. యేసు వస్తాడు, విమోచకుడు వచ్చి ఇతరులందరినీ మార్చేస్తాడని నేను నమ్మాను, అందుకని ఉన్నాను. ఆ శాపలో నేను యేసు వచ్చట ఇతరులు మార్చిస్తే అప్పుడు అందరూ మారిపోతారట. అది రాశాడు రోమాపత్రిక 11 చదవమ్మా. రోమాపత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. చూడండి పడుతుంది. విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అది భక్తి వచ్చేట తొలగిస్తాడు కదా. కానీ లేకనే అది ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం. ఆయన వచ్చి తొలగించు రాదు. బాగా వినడు. ఆయన వచ్చి తొలగించు రాదు. తిరిగిపోయి మారిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వస్తాడు యెషయా. మారిపోయిన తర్వాత వస్తాడు. అప్పుడు చూడండి, వచ్చి తొలగించు వస్తాడు చదండి. యెషయా 59వ అధ్యాయము 20వ వచనం. 20 నుంచి 21. 20 నుంచి 21 వచనం. సియోన్నతుకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని. అది చూసా బాబు, యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఎప్పుడు వస్తాడు? తిరుగుబాటు మానేసి వాళ్ళ మనసులు మారినాక అప్పుడు విమోచకుడు వస్తాడు. అక్కడే రోమాపత్రి ఏడ్చాడు. విమోచకుడు వచ్చి వాళ్ళని మళ్ళిస్తాడు. ఎంత మోసం అర్థమైపోయిందో. దగాఖోర్ రోమన్ క్యాథలిక్ దగాఖోర్. ఈ రోమన్ క్యాథలిక్ ఈ కొత్త నిబంధన పేరు మోసం మోసం మోసం. అర్థమైందా? ఏం చెప్తాడు? యేసు వస్తాడు, లేకపోతే యేసు వస్తాడు వచ్చి వీళ్ళందరూ అప్పుడు మారిపోతారని చెప్తారు. నేను అలాగే నమ్మాను. ఆ తప్పుడు పోతే నేను చేశాను. నేనేది పెద్ద భక్తుడిని, పరిశుద్ధుడు కాదు. నేను మూర్ఖుడిని, నేను అంతకాలం నేను చేపలు ఉండేవాడిని. అప్పుడు అంతకాలం ఉండేవాడిని. నా కళ్ళు తెరచారు. మీ కళ్ళు తెరవని మన అందరి కూడా ఏక మనసు కలిగి, ఏకహృదయం కలిగి, ఏకాత్మ కలిగి, సర్వోన్నతులకి సాక్షుల జీవితం నేను అవధిని వంచ. మరొకసారి చదవమ్మా. యెషయా 59వ అధ్యాయము 20-21 వచనాలు. సియోన్నతుకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని. యాకోబు తిరుగుబాటు చేయటం అంటే మారు మనసు పొంది మల్లు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. అంటే మారు మనసు పొంది అందరికి వస్తాడా? ఈ రోజు మారుతాడా? మారిపోయిన వస్తాడు. రోమాపత్రిక తప్ప కదా. రోమాపత్రిక 11:26 చదువు. అదే వాక్యం ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21 చదువు. పరమదాని నిబంధన ఇది. పోనీ పరమదాని స్తోత్రం. ఆఖరిగా చెప్తున్నాను నాయనలారా, నాకు బాధతో గద్దిస్తున్నాను తప్ప నేను ఎవరి మీద ఏ కోపం చేస్తలేదు. ముఖ్యంగా ఐజాక్ ఈ కుసుమ మీద ఉన్న ప్రేమతో చెప్పాను. ఈ రోజు నుంచి ఐజాక్ ఈ కుసుమ సువార్త, పనికిమాలి సువార్త, అక్రమ సువార్త, అజ్ఞాన సువార్త మానేసి, ఏంటి తండ్రి ఇది సువార్త కాదు, అది అశుభవార్త తండ్రి, ఏంటి తండ్రి డాక్టర్ అన్ని గారు ఎలా చెప్తున్నాను ప్రార్థనలో ఉండి తెలుసుకోవాలని నా వృత్తి. యెహోవా నామములో ఐజాక్ ఈ కుసుమ మనోనేతలు తెరుచును గాక. యెహోవా హల్లెలూయా. ఆయన తమ్ముడు నేను ఏకముగా నీకు నమ్మకాన్ని సత్యంగా జీవించదు కాక. యెహోవా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తర్వాత నెట్ చెప్తాను. ప్రొఫెసర్ ఎఫ్రాయిం PROF.ఎఫ్రాయిం EPHRAYIM మెసేజెస్ MESSAGES మెసేజెస్. షలోమ్.